అబ్దుల్ ఖాదిర్ అని మహమ్మదీయ మతంలో ఆయన ఒక గొప్ప గురువు, ఆఫ్ఘనిస్తాన్కి చెందినవాడు. ఆయన ఒకప్పుడు ఆవుల్ని మేపుతున్నాడు, చిన్నపిల్లాడు. ఆవుల్ని మేపుతూ కూర్చుంటే ఒక ఆవు అకస్మాత్తుగా ఆయన్ని చూసింది. మేము ఆవులం, గడ్డి తింటాం, నువ్వు మనిషివి, నువ్వేం చేస్తున్నావు? మేం గడ్డి తింటే నువ్వు కూర్చుంటున్నావు, మేం గడ్డి తినడం అయిపోతే సాయంకాలం ఇంటికి తీసుకెడుతున్నావు, ఇందుకేనా మనుష్య జన్మ? ఇంతకన్నా ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగింది. అతనికి చెమట పట్టేసింది. అయ్య బాబోయ్, ఎంత పెద్ద ప్రశ్న వేసింది ఆవు. అది గడ్డి తింటోంది, నేను కాపలా కూర్చున్నా, సాయంకాలం అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళా, ఇందుకా మనుష్య జన్మ? ఇంకా ఇంతకన్నా సాధించవలసింది ఏమైనా ఉందా అని ఆయనకి ఒక పెద్ద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి మళ్ళీ ఆవును అడిగితే మాట్లాడలేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆ భయంతో ఏదో తట్టింది, ఇది కాదు నేను జీవితంలో చేయవలసిందని పరిగెత్తకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఇంటి మేడెక్కేశాడు. ఎందుకు ఎక్కేశాడంటే దానికి ఏం కారణం లేదు, మేడెక్కేశాడు. మేడెక్కితే అరాఫత్ పర్వత శ్రేణి నుంచి కొంతమంది హాజ్ యాత్రికులు వెళ్ళిపోతున్నారు. ఆయన చూశాడు, ఓ వీళ్ళు ఒక సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళిపోతున్నారు హాజ్ యాత్రకి, నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోతాను అనుకున్నాడు. అనుకుని నేను కూడా మత సిద్ధాంతాన్ని తెలుసుకుంటాను, సత్యమునందు ఊంచుకుంటాను, ఆవుని మేపడం కాదు అని గబగబా వెళ్ళి తల్లి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశాడు. ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. ఆవిడంది, ఏమిరా నాయన అంది. అమ్మా, మనుష్య జన్మకి ప్రయోజనము ఆవుని మేపడం ఒకటే కాదు, కాబట్టి అమ్మా నేను ఆవుల్ని మేపడం కాదు, సత్యాన్ని తెలుసుకోవడానికి అదిగో అరాఫత్ పర్వతాల నుంచి హాజ్ యాత్రకి వెళ్ళిపోతున్నారు బృందం, వాళ్ళు దూరంగా వెళ్ళిపోకుండానే నేను వాళ్ళతో కలిసి వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఆవిడంది, నేను గర్వపడుతున్నాను రా, సత్యాన్ని తెలుసుకోవాలన్న కొడుకు నా కడుపున పుట్టాడు, శుభమస్తు, శ్రీరస్తు, అవిఘ్నమస్తు, నువ్వు నీ జీవితంలో అనుకున్న సంకల్పాన్ని సాధించాలి. కానీ నాన్న ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో అమ్మ చెప్పిన మాట అని. నువ్వు ఏ ధర్మాన్ని పట్టుకోవాలనుకుంటున్నావో, ఏ భక్తిని పట్టుకోవాలనుకుంటున్నావో, ఏ గురువుని పట్టుకోవాలనుకుంటున్నావో, గురువు చెప్పినది ఏది ఆచరించి ఈశ్వరుణ్ణి చేరాలనుకుంటున్నావో దానికి ప్రధానము సత్యము సుమా. సత్యమునకు ధైర్యము కావాలి, యుద్ధమునకు కావలసిన ధైర్యం కన్నా సత్యమునకు ధైర్యం ఎక్కువ కావాలి. ధైర్యముతో సత్యమును పట్టుకో. అలాగేనమ్మా అన్నాడు. ఆవిడంది, మీ నాన్నగారి ఆస్తిలో, ఇప్పటికున్న ఆస్తిలో నీ వాటా నీకు ఇచ్చేయాలి. మీ నాన్న వచ్చే వరకు కూడా నీ నాగమన్నం, ఇంత గొప్ప కోరిక పుట్టింది, నీ వీగిపోవడానికి వీల్లేదు, వెళ్ళిపో, వెళ్ళిరా అనలేదు. రామాయణంలో గచ్చతాత యథాసుఖం అంటుంది సుమిత్ర, వెళ్ళిపో రాముడితో అంటుంది. అయోధ్యాం అటవీం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అంటుంది. రామం దశరథం విద్ధి, రాముడు దశరథుడు అనుకో, సీతమ్మ లక్ష్మీదేవి నేననుకో, అమ్మనుకో, అయోధ్య అడవి అనుకో, అడవి అయోధ్య అనుకో, వెళ్ళిపో అంటుంది. వెళ్ళిరా అంద ఈశ్వరుడితో కలిసి వెళ్ళిపోవడమే. అలా ఖాదిర్ తల్లి ఏమందంటే, వెళ్ళిపో, కానీ మీ నాన్న యొక్క ఆస్తిలో వాటాగా నీకు 40 బంగారు నాణెములు వస్తాయి, నీ కోటు లోపల పెట్టి కుట్టేస్తా 40 బంగారు నాణేలు, వెళ్ళిపో అంది. గబగబగబ 40 బంగారు నాణేలు గుండీలు కుట్టించినట్టు కుట్టించింది. ఆయన వెళ్ళిపోతున్నాడు, హాజ్ యాత్రికులతో కలిసిపోయాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా దారి దొంగలు ఎదురొచ్చారు. వచ్చి అందరినీ దోచుకుంటున్నారు. దోచుకుంటుంటే అందరూ తలకొక దిక్కుకి పారిపోయారు. ఇతను ఒక్కడు నిలబడ్డాడు. అమ్మ చెప్పింది కదా ధైర్యం అని, గురువును ఆశ్రయించి భగవంతుణ్ణి వెతుక్కోవడానికి వెళ్తున్నవాడిని దేనికి భయపడాలి నేను? అలాగే నిలబడ్డాడు. ఒక దొంగ గుర్రం మీద ఆగి అన్నాడు, ఏరా పిల్లడా, నీకు భయం లేదా, నువ్వు పారిపోవా అన్నాడు. నేను పారిపోను, నాకు భయం లేదన్నాడు. నీ దగ్గర ఏం లేదా అన్నాడు. లేకే 40 బంగారు కాసులు ఉన్నాయన్నాడు. ఆ దొంగ నవ్వి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ దొంగల నాయకుడికి చెప్పాడు, అందరినీ దోచుకున్నారు, అందరూ ఏడుస్తూ పోయారు, ఈ పిల్లాడు ఒక్కడే నించున్నాడు నవ్వుతూ, వాడి దగ్గర 40 బంగారు నాణెములు ఉన్నాయటండి, వాడికి భయం లేదుట అన్నారు. ఆ దొంగల నాయకుడికి ముచ్చటేసింది ఈ పిల్లాడిని చూస్తే. గబగబా గుర్రం మీద వచ్చి, ఎరా నీ దగ్గర 40 బంగారు నాణెములు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయన్నాడు. ఏవిరా అన్నాడు. కోటిల విప్పి చూపించాడు. ఇగో బంగారు నాణెములు అన్నాడు. ఉరే, మేము దొంగలనరా, అందరివి దోచుకోవాలా, పారిపోవాలి, లేవని చెప్పాలి, ఉన్నాయని కోటెత్తి చూపించేమిట్రా 40 బంగారు నాణెములు అన్నాడు. ఆయన అన్నాడు,
సత్యము చెప్పడానికి ధైర్యము కావాలని మా అమ్మ చెప్పింది. నువ్వు దొంగవైతే బంగారు నాణెములు దోచుకుంటావు, అంతకన్నా ఏం చేస్తావు? సత్యము చెప్పడానికి ధైర్యంతో నిలబడతాను తప్ప నీ దగ్గర 40 బంగారు కాసులు పోగొట్టుకోవడానికి పిరికితనాన్ని పొందను. ఏం చేస్తావు? పట్టుకుపోతావు, అంతేనా? పట్టుకుపోవు, మా అమ్మకి ఇచ్చిన మాట తప్పనన్నాడు. వెంటనే దొంగల నాయకుడు గుర్రం మించి దిగి ఏడిచాడు, కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకుని ఏడిచి ఆ పిల్లాడి కాళ్ళ మీద పడ్డాడు. ఒరే, నువ్వు మీ తల్లిని మోసగించలేదురా, మీ అమ్మకి ఏ మాట ఇచ్చావో దానికి నిలబడ్డావు. అమ్మ చెప్పింది కానీ నిలబడద్దు, సత్యము కొరకు నిలబడ్డావు ధైర్యంగా. ఇలా మేము మా అమ్మ మాటకి నిలబడలా, నాన్న మాటకి నిలబడలా, గురువు మాటకి నిలబడలా, దేశం కోసం నిలబడలా, ధర్మం కోసం నిలబడలా. మా బ్రతుకంతా మోసం. మేము ధైర్యం ఏమిట్రా? మేము పిరికి వాళ్ళం, మాకు ధైర్యం లేదు సత్యం కోసం. ఇంకొద్దు మాకు ఈ జీవితం, ఇదంతా దేశానికి పంచిపెట్టేస్తున్నాం ఈ ధనాన్ని. నీతో కలిసి మేమందరం కూడా సత్యాన్ని అన్వేషిస్తూ వచ్చేస్తాం. మమ్మల్ని అందరినీ శిష్యులుగా స్వీకరించు, నువ్వు చిన్నవాడివి అయినా మాకు నువ్వు గురువు అన్నారు. ఆయనతో కలిసి వెళ్ళిపోయారు. అబ్దుల్ ఖాదిర్ చరిత్ర అని కలాం గారికి చాలా ఇష్టం ఈ విషయం. కలాం గారు తరచుగా ఉటంకిస్తుండేవారు. ఆఫ్ఘనిస్తాన్లో మహమ్మదీయ మతంలో ఆయన చాలా గొప్ప గురువు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మౌలికమైన సిద్ధాంతం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎక్కడా విభేదం ఉండదు. ఆచరణకి సంబంధం వచ్చేటప్పటికీ నిజంగా మీరు ఆలోచన చేస్తే ప్రతి మనుష్యుడికి కూడా అన్వయమయ్యేటటువంటి సిద్ధాంతం ఏది ఉంటుందో దాన్ని పరమ విశాల హృదయంతో ఉటంకించాడు విదురుడు. పట్టుకోవడానికి మనకి చిత్తశుద్ధి ఉండాలంతే.